మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం తాళ్ళూరు గ్రామం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ ఎంతో మంది రైతులందరూ కూడా ఇక్కడ మన దగ్గర మన వెనక ఉన్నారు. రైతులు అలాగే డైలీ కూలి పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా మాకు ఎప్పుడైతే పోలవరం కాలం మొదలు పెట్టారో ఆ రోజు నుంచి కూడా మేము మొరపెట్టుకుంటున్నాం. మాకు ప్రత్యేకంగా మా ఊరి నుంచి బయటికి వెళ్ళి ఏదైతే మా పొలాలు ఉన్నాయో అక్కడ మా పాడి ఉందో మా గేదెల్ని పొద్దున్న లేసి గేదెలైతేనే ఆవులైతేనే మేము అక్కడికి వెళ్ళాలి. మాకు ఈ పోలవరం కాలువ గట్టు దాటి మేము వెళ్ళాలి అని చెప్పేసి రైతులందరూ కూడా మాకు ఒక బ్రిడ్జి విప్పించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటున్నారు. అయితే ఈ పోలవరం కాలువకు సంబంధించి ఎవరైతే డిఈలు ఏఈలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఎప్పటి నుంచో కూడా రాతపూర్వకంగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాకైతే మాత్రం బ్రిడ్జి ఇప్పించే యోచన అయితే కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనుల్లో కొద్దిపాటి పనులు జరిగాయి. అయితే దానికి సంబంధించి బ్రిడ్జ్ అయితే కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే పనులు స్టార్ట్ అయ్యాయో ఈ పనులకు సంబంధించి ఇప్పుడు కూడా ఎటువంటి బ్రిడ్జ్ కట్టకుండా మళ్ళీ అదే పనులు స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఇక్కడికి మాకు పక్కనే జగన్ కాలనీ కూడా ఇచ్చారు. ఆ కాలనీకి వెళ్ళాలన్నా సరే మాకు ఒక బ్రిడ్జ్ కావాలి. అయితే బ్రిడ్జ్ లేని పక్షంలో మేము 5-6 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది అక్కడికి గ్రామాలకి. అయితే ఈ బ్రిడ్జ్ మాకు ఇస్తే మేము ఏదైతే మాకు గ్రామ దేవత తలుపులమ్మ తల్లి గ్రామ దేవత ఉంది. ఉదయాన్నే లేచి మేము గ్రామ దేవతకి పొద్దున్నే దండం పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా జాతర జరగాలన్నా అక్కడికి వెళ్ళి రావాలంటే మాకు ఉదయాన్నే ఈ బ్రిడ్జ్ దారి అంటేనే మేము వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ బ్రిడ్జ్ లేకపోవడంతో మాకు ఊరి నుంచి బయటికి కదిలే ప్రసక్తి లేదని చెప్పేసి ఇక్కడ ఊరి గ్రామ ప్రజలందరూ అయితే ఏదైతే మాకు పంట పొలాలు కూడా దరిదాపుల్లో 300 నుంచి 400 ఎకరాల వరకు ఈ బ్రిడ్జ్ యువతలే ఉన్నాయి. మా గ్రామానికి సంబంధించి పొలాలన్నీ ఉదయం లేస్తే మేము పొలాల్లో ఉండాలంటే మాకు బ్రిడ్జ్ లేదు. దయచేసి ప్రభుత్వాలే కాదు ఏదైతే పోలవరం నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మాకు బ్రిడ్జి ఇప్పించండి సార్ అని వీళ్ళందరూ కూడా మొరపెట్టుకోవడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించి రైతులు అలాగే కూలి పని చేసుకునే వాళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ అసలు ఏంటి ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి మీకు ఇదవుతుంది? కాలువ స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాల పైన అవుతుందండి. ఈ పోలవరం ఎడం కాలువ వచ్చేసి మా గ్రామంలో రమారమ్మి 300 ఎకరం కోల్పోయాము. 2 చెరువులు కోల్పోయామండి. అంటే అది వరి పొలం మాత్రం కోల్పోయాం. మీరు చూస్తున్నారు ఈ గ్రామం నడిబొడ్డు నుంచి ఈ కాలువ వెళ్ళింది. మిగతా రిమైనింగ్ మెట్ట సాగు కావచ్చు, జీడి మామిడి తోటలు అవ్వచ్చు, లేకపోతే మా పశువుల పాకలు అవ్వచ్చు, మా గ్రామ దేవత తలుపులంతలు కావచ్చు, ఇవన్నీ కూడా కెనాల్ అవతలు ఉన్నాయి. ఈ కెనాల్ అవతలు ఉన్నాయంటే రోజువారీ మేము యువతల నుంచి అవతలకి వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితి, పశువులు కాసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ మధ్య ప్రభుత్వం ఇచ్చిన కాలనీ కూడా ఇటువైపు ఉంది. ఆ కాలనీకి వెళ్ళాలన్నా అక్కడ వర్క్ అవ్వాలన్నా మాకు ఈ బ్రిడ్జి ఆధారం. అయితే గతంలో ఇక్కడ యాజమాన్యాలు ఈ వర్క్ చేసే యాజమాన్యాలు మేము అడగడం జరిగింది. వాళ్ళు మాట తప్పారు. అలాగే రీసెంట్ గా వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు కూడా అదే విధంగా చెప్తున్నారు. అయితే గతంలో మోసపోయాం కాబట్టి ఈ దఫా మేము మోసపోవడానికి రెడీగా లేము. మాకు బ్రిడ్జి కావాల్సిందే. బ్రిడ్జి వేసే వరకు కూడా వర్క్ ఆపుతాము. దానికి అంతా సిద్ధమయ్యి మా గ్రామస్తులందరూ నిర్ణయం తీసుకొని ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడ మేము పని మాత్రం జరగనివ్వం. మాకు బ్రిడ్జి హామీ ఇవ్వాలి. ప్రభుత్వం దీన్ని గుర్తించాలి. ప్రభుత్వం పెద్దలు అందరూ కూడా మాకు హామీ ఇచ్చి కలెక్టర్ ద్వారా ఎలా అయితే ఇస్తారో కమిట్మెంట్ ఇచ్చి అప్పుడు పనులు స్టార్ట్ చేసుకోమని మేము అడగడం జరిగింది యాజమాన్యాన్ని. ఈ కాలువ యాజమాన్యం కూడా మమ్మల్ని గుర్తించి మా బాధను అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మహిళలందరూ కూడా ఉదయం లేస్తే మేము మహిళలందరూ కూడా ఉదయాన్నే పాడి తెచ్చుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే మేము ఇక్కడ నుంచి బ్రిడ్జి దాటి వెళ్ళాలి. మాకు బ్రిడ్జి లేకపోవడంతో ఇక్కడ నుంచి నడిచి వెళ్ళడానికి కూడా మాకు దారి లేదు. ఇటు అటు బ్రిడ్జ్ ఏదైతే కాలువ పనులు కంప్లీట్ అయిన తర్వాత బ్రిడ్జి లేకపోవడంతో మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాని గురించి మేము ముందుగానే ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది అని చెప్పేసి మహిళలు కూడా అంటున్నారు. అయితే ఒకసారి మహిళతో మాట్లాడదాం. ఏంటమ్మా మీ ప్రాబ్లం చెప్పండి. ప్రభుత్వం మాకు బ్రిడ్జి కావాలండి. పాడి వ్యవసాయం మొత్తం అంతా అక్కడే ఉన్నదండి. ఆ బ్రిడ్జి అంటే వెళ్ళాలి. మాకు బ్రిడ్జి కావాలండి. అది మాకు బ్రిడ్జి వేసి అటువైపే ఉన్నాయండి. స్కూల్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి. తర్వాత జగనన్న కాలనీ కూడా ఆధారం ఉందండి. మాకు బ్రిడ్జి కంపల్సరీగా బ్రిడ్జి వేసి ఇవ్వాలండి. దేవుడి గుడి పొలాలు అంటే గరువులు కానీ ఇంకా ప్రతి వ్యవసాయం కూడా అటువైపోయానండి. పశువులు జీవనోపాధి మొత్తం అంతా అటువైపోయానండి. ఉదయం లేకపోతే 2-3 సార్లు తిరుగుతారండి. ఆ వ్యవసాయం గురించి వెళ్ళాలండి. తర్వాత మాకు ఈ బ్రిడ్జి లేకపోతే మేము వెళ్ళలేమండి.
తీసి వదిలేస్తే మాకు ఇబ్బంది అండి. అందుకని ఈ పని మేము ఒక బ్రిడ్జి వేసే వరకు కూడా ఈ పని ఆఫ్ చేయవలసిందిగా మేము కోరుతున్నామండి. అయితే ఇంకొక మహిళ మనతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరే చెప్పండి. ఏమైతే మాకు బ్రిడ్జి కావాలండి. మా వ్యవసాయం అంతా అటే ఉన్నది. అసలైన పోయినే పాడి గేదెలని ఓ పంటని ఓ పైరు ఏదైనా ఎట్టుకునే తెచ్చుకోవడమైనా ఒన్ని పొలాల్లో దానివల్లే బతుకుతున్నామండి. మేము కూలికి నాలుగుకి వెళ్ళలేము. మేము ముసలోళ్ళం అయిపోయాం. మాకు అయితే వెళ్ళేందుకు దేనికి ఇది లేదు. మాకు ఇది ఆధారు తెచ్చుకోనందుకు మోసుకోనందుకైనా మీరు దయించి మాకు బ్రిడ్జి ఒకటి ఇవ్వాలండి. అంతకంటా మేము కోరింది ఏమీ లేదు. లేసి పాలకి వెళ్ళాలండి. తెల్లవారుజామున ఇంటికి చేయలేక ఒక 4 సార్లు 5 సార్లు తిరగాలండి ఆడలు. మాకు బ్రిడ్జి కావాలండి. మా పొలాలన్నీ అటు సైడ్ ఉన్నాయి. తలుపులతల లావలకు కూడా ఈ దారిని వెళ్ళాలండి. మన తలుపులతల గుడికి కూడా వెళ్ళాలండి. మాకు బ్రిడ్జి కన్ఫర్మ్ గా ఉండాలండి. అప్పటి వరకు మేము పని మాత్రం చేయనివ్వండి. మా జీవనాధారం అంతా బయట ఉందండి. 400 ఎకరం భూమి అంతా పోయింది. మాకు వెళ్ళడానికి దారి తెన్ని లేదు. మీరు ఇప్పుడు బ్రిడ్జి కట్టాలి. బ్రిడ్జి కట్టకంట మీరు ఆ దారి తీయడానికి కుదరదు. మాకు ముందు బ్రిడ్జి కట్టి మమ్మల్ని నడిపించి అప్పుడు మీరు ఆ దారి తీయండి. లేకపోతే మా తల్లి గుడి ఉంది, హాస్టల్ ఉంది, కాలనీ ఉంది. ఇవన్నీ అందరం దారి మీద నడిచి మేము బతకాలి. లేకపోతే మా బతుకులు లేవుతున్నాం. మా ఊళ్ళోని ఎటుంది ఏమీ లేదు. బయటనే మేము బతుకుతున్నాం. కాయ తెచ్చుకోవాలి, కూర తెచ్చుకోవాలి, చేలోకి వెళ్ళాలి. 6 చుట్లు తిరిగి ఇంటికి చేలోకి తిరగాలి. పిల్లలు అందరమే ఆ బాధపడితేనే మా కడుపు కూడు. లేకపోతే కూడు గుడ్డ ఏమీ ఉండదు. మా బ్రిడ్జి లేకపోతే మా 5-6 చుట్లు మేము ఎక్కడికి వెళ్ళగలమండి. ఏదైనా తెచ్చుకోవాలి కదా కాయ కూరన. ఈ ప్రభుత్వం ఈ నాయకులు ఈ రాజకీయ నాయకులు మరి ఈ బ్రిడ్జి కడతారో లేకపోతే మా ఊరిని అన్యాయం చేస్తారు. భూమి అంతా తొట్టుకే పోయారు.